పాస్బుక్ రుణాలు మాఫీ, భూమి పాస్బుక్పై అప్పు ఉన్న ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల వరకు, రేపు లక్షలోపు మాఫీ. సాయంత్రం 4 గంటలకు రైతుల ఖాతాల్లో జమ. ప్రభుత్వ ప్రాధాన్యతలు అర్థం చేసుకుని పనిచేయాలి. ప్రభుత్వ పథకాలు చివరి లబ్ధిదారుని వరకు చేర్చే బాధ్యత మీదే. కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ. నాడు ఒకేసారి అని చెప్పి నేడు దశలవారీ చేసి మాఫీపై మాట మార్చిన ప్రభుత్వం. తదుపరి విడతపై కొరబడిన స్పష్టత. వానాకాలం సీజన్లో కొత్త రుణాలు కష్టమేనన్న అభిప్రాయం. ట్రంప్ ఉపాధ్యక్ష అభ్యర్థి ఉషాపతి, ఆంధ్ర మూలనున్న అమ్మాయి ఉషా చిలుకూరి. విద్యుత్ కమిషన్ చైర్మన్ను మార్చండి, రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం. మీడియా సమావేశాల్లో కమిషన్ చైర్మన్ వ్యాఖ్యలు చేయడంపై అసహనం. ఆయన కేసు మెరిట్స్ జోలికి ఎలా వెళ్తారని సీజేఐ ప్రశ్న. న్యాయ వ్యవస్థ గౌరవం కోసమే వైదొలిగా విద్యుత్ కమిషన్ నుంచి తప్పుకున్న తర్వాత జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కేసీఆర్కు నోటీసులు ఇవ్వలేదు, లేఖ రూపంలోనే అభిప్రాయాలు కోరా. ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత, తిహార్ జైలు నుంచి ఆసుపత్రికి తరలించిన అధికారులు.